నమస్కారాలు ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్ కన్నుల పండగగా జరిగినాయి 75వ గణతంత్ర వేడుకలు చూడనికి వచ్చిండు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం కళాకారులకు ఇచ్చింది పెద్ద తాంబూలం దేశభక్తి సాటుకున్నాడు ఆటోవాలా రూపాయికే దిప్పిండు దినమంతా రెట్టింపు పైసలకు పడ్డరు జనాలు కకృతి యాపోడు పెట్టిండు పెద్ద కుచ్చుటోపి ఇక దేశం మొత్తం ఇయాల 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మస్తు చేసుకున్నారులా మరి ఢిల్లీకేంచి గల్లీ దాకా ఎట్లా జరిగినాయో ఒకసారి అర్చుకొని వద్దాం పారి దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయుల్లా అట్లనే దేశ రాజధాని ఢిల్లీలో అయితే సంబురాలు ఈసారి మంచి జోష్లో జరిగినాయబ్బా ఢిల్లీలోని కర్తవ్య పట్ల దేశ మొదటి మహిళా రాష్ట్రపతి ముర్ము మేడం జెండా ఎగరేసింది అయితే ఈసారికి సంబరాల్ని చూడనీకే చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ సుతాచిండు ఈలతోని పాటుగా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దంపతులు ప్రధాని మోడీ బీజేపీ కేంద్ర మంత్రుల చిరులా అయితే దానికి మొదలు మోడీ సారు జాతీయ వార్ మెమోరియల్ దగ్గరికి పోవుతోని ఈ వేడుకలు షురు అయినాయి అయితే ఈసారి దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇట్లా సాంప్రదాయ గుర్రపు బగ్గీల ముర్ము మేడం అట్లనే గెస్ట్ మాక్రాన్ గా బండ్లే వచ్చి జెండా ఎగరేసి గౌరవ వందనం తీసుకున్నది మేడం తర్వాత సైనికుల కవాతు శకటాల ప్రదర్శన ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు షురు అయినాయి ఈసారి జాతీయ మహిళా శక్తితోని పాటుగా ప్రజాస్వామిక విలువలకు ఎక్కువగా గౌరవం ఇచ్చిర్రు అవహన్ పరేడ్ల దాదాపు 1000 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు అయితే అండ్ల బ్యాండ్ కు బదులుగా ఈసారి శంఖం నాదస్వరం నగారా గిట్లా వాడి సంగీతాన్ని వినిపించారు గణతంత్ర దినోత్సవ వేడుకలల్లా తెలుగు రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినేవుల్లా తెలంగాణ పోరాట యోధుల ధీం శకటంతోని తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ శకటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించాయి పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే లెక్క తెలంగాణ పోరాట యోధుల థీమ్తోని దీనిని రూపొందించారు చాకలి ఐలమ్మ కొమురం భీం వంటి వారు పోరాటాలను గుర్తు చేసుకునేటట్టు తయారు చేసిర్రు ఇంకో దిక్కు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యాశాఖ శకటం అందరినీ ఆకట్టుకుందులా డిజిటల్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఐబీ టోఫెల్ ఫ్యూచర్ స్కిల్స్ ను వివరించుకుంటా శకటాన్ని రూపకల్పన చేసిర్రు తెలంగాణల సుత రిపబ్లిక్ డే వేడుకలు మంచిగానే చేసుకున్నారులా హైదరాబాద్ లున్న పబ్లిక్ గార్డెన్స్ లా గవర్నర్ తమిళసై మేడం జాతీయ జెండా ఎగిరేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ఇంట్లోనే జెండా ఎగరేసి వందనం చేసిండు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఇట్లా ఇతర అధికారులు ఇట్లా ఎవరి ఇలాకాల వాళ్ళు జెండా ఆవిష్కరించారు అట్లనే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో ఆయన ఆఫీస్లో జెండా ఎగరేసి శుభాకాంక్షలు చెప్పిండు ఇస్రో ప్రదర్శించిన శకటంలా చంద్రయాన్ 3 ఆదిత్య L1 మిషన్లు ఆకట్టుకున్నాయి 500 ఏళ్ల చరిత్ర కలిగిన మహిళలతో నడుపుతున్న ఇమా కేయితల్ మార్కెట్ ను మణిపూర్ ప్రదర్శిస్తే ఉత్తరప్రదేశ్ శకటంలా రామ్లలా ఉండగా ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర ఆ థీమ్తోని శకటాన్ని ప్రదర్శించింది ఇంకో దిక్కు తెలంగాణ భవన్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగరేసిండు ఇక ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు వచ్చిర్రు అయితే బీఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి అహ్మద్ అలీ సారు ఒకటేసారి జెండా ఎగరేస్తున్న టైంలో చక్కరచ్చి కళ్ళు తిరిగి గిట్లా పడిపోయిండు पानी 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 అయితే ఎమ్మటే అక్కడ ఉన్నోళ్ళు దావాఖానకు పట్టుకపోయిర్రులా
మన సంస్కృతిని మన పాతకాలపు కళలను కాపాడుకుంటా ఇప్పటి తరాలకు వాటిని పంచేటోళ్లకు అట్లనే అతి సామాన్య జీవితాన్ని సురువు చేసి ఇప్పుడు దేశం గర్వించే స్థాయిలో ఉన్నోళ్లను గుర్తించి ఏటా ఇస్తుంది కదా పద్మ అవార్డులు. గవాటిని ప్రకటించిందులా కేంద్ర గవర్నమెంటు. మరి గవి ఈసారి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరెవరికి వచ్చినా చూడాలి కదా. పారి చూద్దాం. ప్రతి ఏళ్లెక్కనే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2024 గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందబ్బా. అయితే అండ్ల 5 వ్యక్తులకు పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తే దాంట్లో 2 తెలుగోళ్ళే ఉన్నారబ్బా. 2 సుత అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని సురువు చేసి స్వయం కృషితోని జీవితంలో ఎదిగిన 2 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు ఈసారి పద్మ విభూషణ్ అవార్డులు వరించినవులా. అట్లనే ఇంకో దిక్కు గుర్తింపుకు నోచుకొని నాయకులు, అన్సంగ్ హీరోస్ పేరు మీద సుత కొంతమందిని ఎంపిక చేసి అండ్ల 34 మందికి ఈసారి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిందబ్బా కేంద్ర గవర్నమెంట్. అయితే ఇంట్లో 3 తెలుగోళ్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన దాసరి కొండప్ప బుర్రవీణ కళాకారుడు, ఇంకో తెలంగాణ జనగాం జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హరికథగానం కళాకారిణి డి ఉమామహేశ్వరికి ఈసారి పద్మశ్రీలు ప్రకటించిందులా. అయితే తనకు పద్మ విభూషణ్ దక్కడం మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు ట్విట్టర్లో గిట్లా రాసుకొచ్చిండు. చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పిండ్రు. నాకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వంగా ఉంది. భారత ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న నాకు ఈ అవార్డు దక్కింది. శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో నా వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తు చేసింది. దేశంలోని రైతులు, మహిళలు, యువత, నా తోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దాం, మాతృభూమి సేవకు పునరంకితం అవుదాం అంటూ ఎక్స్లా రాసుకొచ్చిండు సారు. ఇక దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వచ్చుడుతోని మెగాస్టార్ చిరంజీవి సారు ఇట్లా ఒక వీడియో ఒకటి ఇడ్చిండు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఈ ముచ్చట తెలిసి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చిరంజీవి ఇంటికి పోయి శాలువా గప్పి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిండు. ఇక సారు కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య జనగామ జిల్లా దేవరపుల మండలం అప్పిరెడ్డిపల్లిలో పుట్టిండు. తండ్రి రామస్వామికెంచి ఈ కళను నేర్చుకున్నాడు. అయితే సమ్మయ్య 12 ఏళ్లు ఉన్నప్పటికేంచే రంగస్థలంలో వేదికల మీద రకరకాల పాత్రలు చేసుకుంటా యక్షగానం కళను కాపాడుకుంటా గత 50 ఏండ్లల్లా 19,000కు పైగా ప్రదర్శనలిచ్చిండట. పురాతనం నుంచి, పూర్వకాలం నుంచి, తాత ముత్తాతల నుండి అనేక ప్రదర్శనలు మా చిందు యక్షగాన సాంప్రదాయ కళను నమ్ముకొని జీవించేవాళ్ళం. మా తాత ముత్తాతల కానించి కూడా పూర్వకాలం నుండి ఇదే కళను నమ్ముకొని జీవిస్తున్నాము. ఇందులో భాగంగా నేను గత 50 సంవత్సరాల నుంచి రామాయణ, మహాభారతం లాంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. మేము వేసే ప్రదర్శనలు హరిజనులని ఆశించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా, వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి నేపథ్యంలో
కూడలి వీధుల వద్ద, రచ్చబండల వద్ద, దేశముఖుల గడిల ముందు, చింత చెట్ల నీడల కింద పగలు రాత్రి మొదలుకొని అనేక ప్రదర్శనలు నిర్వహిస్తూ 12 మంది కళాకారులతోని గ్రామాలు తిరుక్కుంటూ ఈ విధంగా ప్రదర్శిస్తున్నాము. అందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, HIV, కరోనా ఇటువంటి సామూహిక కార్యక్రమాలను కూడా మా యక్షగానంలో జోడించి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వరంగల్ వారి ఆధ్వర్యంలో 90 నుంచి నేను ప్రదర్శనలు నిర్వహిస్తున్నాను. 1990 నుంచి ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. అట్లనే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండపకు సుత పద్మశ్రీ ఇచ్చింది కేంద్రం. బుర్రవీణ తయారీకి బుర్రకాయ మరియు వెదురు బొంగు తీగలతోని తయారు చేసి వాటిని వాయిస్తూ పాటలు పాడడం వీళ్ళ ఆచారం. అయితే కొండపసుత గత కొన్ని తరాలుగా బుర్రవీణ వాయిస్తూ పాటలు పాడుతూ తన కళను ప్రదర్శించుకుంటా అందరూ మన్ననలను పొందిండు. అయితే ఇప్పుడు అంతరించిపోతున్న కళల బుర్రవీణ సుత ఒకటి. బర్రెకు తగదున పోతుండే, బర్రె పలిసిపాయ దూడ తుంకిపాయ, నాగలిరిగిపాయ నవ్వుల పారాయే, అయ్యో శివుడాయే మాయే వెనకడి దానికి సరిపాయే. మేము ఈ బుర్రవీణతోన అక్కడక్కడ గవర్నర్తో పోయినాము, కలెక్టర్లతో పోయినాము. వాళ్ళే పిలుచుకుపోతారు, కార్లు తెచ్చి కూడా తీసుకుపోతారు. తీసుకుపోయి అవార్డు ఇచ్చిండ్రు, సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, మంచిగా గౌరవం ఇచ్చిండ్రు. ఎక్కడో మూలకుంటే కానీ తిరుమలరావు సారు మనజ మేడం బయటికి తీసిండ్రు. మరి అంత అవార్డు ఇచ్చిండ్రంటే ఇక సంతోషంగా సార్. వాళ్ళ గొప్పతార్థం అయితే ఇస్తారు, మామూలుగా ఉంటే ఎవరు ఇస్తారు? 250 మందిలో ఎవరికి ఇవ్వలేదు, నాకు వచ్చింది. ఇక ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ప్రదానం చేస్తదుల్లా. ఇక కొంతమంది ఏం లేకున్నా ఎగిరెగిరి పడతారబ్బా. కొంతమంది అన్నీ ఉన్నా కానీ సైలెంట్గా ఎసొంటి గర్వం నెత్తికెక్కించుకోకుండా సింపుల్గా ఉంటారబ్బా. ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, ఇక్కడ కొస్సాకరికి కూసోని టిఫిన్ తింటుండు గీ సార్ను గుర్తుపట్టి రానులా. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేలు అగో ఎమ్మెల్యే అయ్యుండి గిట్ల రోడ్డు పక్కకున్న టిఫిన్ సెంటర్లో తింటుండు అని అనుకుంటురా ఎట్లా? నిజమేనులా, ఇయాల రేపు ఉత్త వార్డ్ మెంబర్ గా గెలుస్తేనే కార్లు చుట్టూ మందిని పెట్టుకొని తిరిగే రోజుల్లా ఈ ఎమ్మెల్యే సారు చిన్న హోటల్లో కూర్చొని తింటుండు అంటే చూడు ఈసారి ఎంత సింపుల్ గా ఉన్నాడో. గిట్లా అందరిలా కలిసిపోతాడు కాబట్టే ఈ ఎమ్మెల్యే సార్కు ఓట్లు గట్టిగా వేసి జనాలు గెలిపించుకున్నది కావచ్చు. ఈ సార్ను చూసి నాయకులు మస్తు నేర్చుకోవాలి. ఊళ్ళా ఇంతకు ముచ్చటెక్కడో చెప్పలేదు కదా, ఓట్నూర్లున్న ITDA దగ్గర ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలలో పాల్గొని జెండా ఎగరేసి తర్వాత ఎదురుగున్న సాధారణ హోటల్లో కార్యకర్తలతో కలిసి గిట్ల టిఫిన్ చేసిండు సారు. ఇక జనవరి 26 అనుడుతోని అందరి ఫోన్లల్లా స్టేటస్లు పెట్టుడు, ప్రొఫైల్ పిక్కులు మార్చుడు చేసి ఎన్నడూ లేని దేశభక్తిని చూపెట్టుకుంటా గిదే అసలైన దేశభక్తి అని అనుకుంటారు కదా కొందరు. అయితే గట్ల కాకుండా ఇంకొంతమంది కొత్తగా ఆలోచించి వాళ్ళ దేశభక్తిని చాటుకుంటా చుట్టుపక్కల ఉన్న జనాల మనసులు గెలుస్తారు కదా. ఇగో చూడుర్రు ఒకసారి. ఇక్కడేదో ఎక్కిస్తుర్రు ఆటో మీదికి, అగో గడ్డి లెక్కన ఉన్నది కదా, ప్లాస్టిక్ గడ్డి కావచ్చు. ఆటోను అందంగా తయారు చేయనీకే గిట్ల వేసుకుంటుండా ఏంది? అట్లనే ఒకసారి వెనక దిక్కు సుత చూద్దాం పార్రి. ఓహో 3 రంగులు జాతీయ జెండా కలర్ లేచిండు కదా. ఓ ఇయాల రిపబ్లిక్ డే కాబట్టి గిట్ల చేస్తుండా ఏంది? ఏం అర్థమైతలేదు గాని అన్ననే అడుగుదాం పార్రి ఒకసారి. చెప్పే అన్న, ఏంది సంగతి? నా పేరు ఆటో అంజీ. పోయినసారి ఎండాకాలంలో గడ్డి పెట్టినా, ఎండాకాలంలో గడ్డి పెట్టినా వాళ్ళకు కూడా ఎండాకాలంలో వాళ్ళకి ఎండ తలగకుండా చల్లగా వాళ్ళ గమ్యం చేర్పిన. మళ్ళీ ఈ సంవత్సరం జెండా వందనం వస్తుందని 15 రోజుల ముందే నేను మళ్ళీ ఇది తయారు చేసిన. అయితే నిన్న సాయంత్రం కంప్లీట్ చేసిన దీన్ని. మన నేచురల్ గడ్డి, ఇది ఒరిజినల్ గడ్డి, ఇది వడ్లతోనే తయారు చేసిన, లబ్బర్ కూడా కాదు. కొంతమంది ఏదో లబ్బర్ అనుకుంటారు కానీ ఇది రియల్ గడ్డి. ఓహో ఇది ప్లాస్టిక్ గడ్డి కాదా? అర్రే ఏమన్నా ప్లాన్ చేసినవానే అన్న? అంతేనా, ఇంకేమైనా ఉన్నదా కారణం? జెండాలు పెట్టుకుంటాను, స్వతంత్రం మీద పోరాటం చేసిన వాళ్ళు కదా, వాళ్ళకు వాళ్ళ మీద ప్రేమ
ప్రేమ చూపెట్టి వాళ్ళు దేశభక్తి కోసం జై హింద్ అనుకుంటూ కొన్ని అంటే ప్రయోగాలు చేసుకుంటూ ఇంకా కొత్తగా చేస్తానని. ఓహో, స్వాతంత్ర సమర యోధులను తలుచుకుంటా ఇట్లా దేశభక్తిని సాటుకుంటానవా? ఇప్పుడే మొదలా ఇంతకు మునుపు ఎప్పుడన్నా చేసినవా గిట్లా? చాలా గౌరవం ఉన్నది, చాలా ఇష్టం నాకు. ప్రకృతి అంటే చాలా ఇష్టం. చెట్ల మొక్కలు పెంచడం వల్ల, ఈ గడ్డి పెంచడం వల్ల, చెట్లు పువ్వులు పెంచడం వల్ల నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఒకటి మళ్ళీ పోయినసారి పూల తోట ఉండే పైన అది తీసేసి ఇది తయారు చేసి పెట్టిన. మరి జనాలు ఏమంటారు? చాలామంది ఫోటోలు కూడా దిగిరు. ఇక నాకైతే ఇక ఆటో తోలుడు తక్కువ. ఇవాళ ₹1 తీసుకుంటున్నా. స్వతంత్రం వచ్చింది మనకు, ఎక్కడికైనా ₹1 లోకల్ తెక్కిలోకి మాత్రం ₹1 టికెట్ ఇవ్వాల. రాత్రి 10 దాకా చాయిస్ వాళ్ళకు. అర్రర్రే, ఏమన్నా ఆఫర్ పెట్టినావా అన్న? అబ్బబ్బా, ₹1 ఛార్జీతోని మొత్తానికి గిట్ల నీ దేశభక్తిని సాటుకుంటాను పో. ఇన్నారు కదా, 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆటో అన్న వినూత్నంగా దేశభక్తిని సాటుకున్నాడు. ఇంతకు ఎక్కడనో చెప్పలేదు కదా, మహబూబాద్ జిల్లా ఈదుల పూసలపల్లి దర్గా తండాల ఉండే అంజినాయకనే ఆటో అన్న. ఇక నీకు దేశం మీద ప్రేమకు దండాలే అన్నా. ఇక దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా, గట్లనే ఇప్పుడు కొంతమంది జనాల సంగతి గట్లనే ఉన్నదుల్లా. ఫోన్ యాప్లలో పెట్టుబడులు పెట్టుడు, రూపాయికి ₹2 అత్తాయని ఆశపడి కకృతి పడితే ఇప్పుడు చూడు రోడ్ల పాలయ్యే కాడికి వచ్చింది ముచ్చట. చూడు అదేందో ఒకసారి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది పోర్రి ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న జనాలది. చేతుల ఫోన్ ఉన్నదని అడ్డమైన యాప్లు ఓపెన్ చేసుడు, పైసలకు కకృతి పడి పెట్టుబడులు పెట్టుడు, ఆఖరికి అవి డొల్లా అని తెలవంగానే లబోదీపమని మొత్తుకునుడు ఇప్పుడు దేశంలో కామన్ అయిపోయింది పోర్రి. ఇప్పుడు సుతా గట్లనే చిత్తూరు జిల్లా పుంగనూరులో సుతా కొత్త మోసం సురువు చేసిర్రు. అప్లికేషన్స్ ఆఫీస్ ఓపెన్ చేశారు మున్సిపల్ స్కూల్ ఆపోజిట్లో. అలానే మదనపల్లిలో, చౌడేపల్లిలో, తిరుపతి కొన్ని ఏరియాలో ఆఫీసెస్ క్రియేట్ చేశారు. ఢిల్లీ అప్లికేషన్ యాక్చువల్లీ ఒరిజినల్ ఆఫీస్ పూర్గాన్లో ఉంది. ఆ పేరు పెట్టి వీళ్ళు ఫేక్ ఆఫీస్ క్రియేట్ చేసి చాలామంది ప్రజల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేపించారు. మీటింగ్స్ కండక్ట్ చేసి ఏజెంట్స్ ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి 300-400 మెంబర్స్ని యాడ్ చేయించారు. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 నుండి 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ తాకట్టు పెట్టి అలానే వచ్చే మంత్లీ శాలరీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడి అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month అందరికీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి ఒక్కరోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్. ఇప్పుడు ఫాస్ట్ 10 days నుండి ఎవరికి రాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు. ఎవరు చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందుకు రాలేక యాక్షన్ తీసుకోలేదు. అంటే నేను బెంగళూరు ఇంకా వచ్చి ఆఫీస్ చూశాను. అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు, మాకు అమౌంట్ రావాలంటున్నారు. ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక 1 CR నుండి 2 CR వరకు ప్రాఫిట్ తీసుకున్నారు. ఆ తీసుకునే ప్రాఫిట్ వాళ్ళు ల్యాండ్స్, సైట్స్ అన్ని పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి అలా యూజ్ చేశారు. ఇప్పుడు అడిగితే మా దగ్గర ఏం లేదు, మాకు తెలియదు, అమౌంట్ రావాలంటున్నారు. దాదాపు 500 to 1000 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. మోర్ దెన్ 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్నారు కదా, ఒక్కసారి 2 సార్లు పైసలు ఇస్తారు, తర్వాత ఎక్కువ మొత్తం అండ్ల పెట్టంగానే ఇట్లా బోర్డులు తిప్పేస్తారు. గట్లనే గీ లిల్లీ యాప్ పేరుతోని కొన్ని వేల మందికి ఎక్కువ పైసలు ఇస్తామని చెప్పి చైన్ లింక్ యాప్ తోని ₹1,00,00,000 పుచ్చుటోపి పెట్టిర్రులా. అయితే గీ ఒక్క కాడనే సుమారు 7 కోట్లు మోసపోయిర్రు అంటే అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉన్నదో ముచ్చట. అయితే గీ లిల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యాప్ ను హర్యానాకెంచి ఆపరేట్ చేస్తురట. ఇక ఆఖరికి మెయిన్ ఏజెంట్ నోహిరాను పోలీసులకు ఒప్పజెప్పిర్రు. కానీ ఇలా పైసల సంగతి దేవునికే తెలవాలి. ఇక అయినా పొద్దటికెంచి పొదువుకేదాకా పని చేస్తేనే సక్కగా పైసలు వస్తలేవు అంటే ఉత్తగా మీకు పైసలు ఎందుకు ఇస్తారబ్బా? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతుర్రబ్బా జనాలు? బగ్గా చదువుకుంటే ఉన్నమతి పోయిందట. ఇప్పుడు గట్లనే ఉన్నది కొంతమంది అధికారుల సంగతి. ఎందుకో ఒకసారి ఆదిలాబాద్లున్న బెజ్జూరు మండల పరిషత్ కార్యాలయంలో దాకా పోయి ఒకసారి చూసేద్దాం పార్రి. నిజామాబాద్
జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాల బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెకాడ జెండా ఎగిరియనికి వచ్చిండు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి కింద అని ముచ్చట్లు సాగబెట్టి ఇక జెండా ఎగరయ్యబోతే ఇంతకు ఆ ముడి విడిపోతలేదు జెండా ఎగురుతలేదు చూడుర్రి ఇక చేసేదేం లేక మళ్ళొకసారి కిందికి దించి అక్కడున్న మున్సిపల్ సిబ్బందిని పిలిచి సక్కగా చేపించి ఎగిరేసిండు సారు అయితే ఈ ముచ్చట సోషల్ మీడియాలో సుతా గిరికలు కొడతాందటనుల్లా అయితే ఎంతో గొప్పగా చూసుకునే మన జాతీయ జెండాను ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు ఎగిరేసుడు చూసి మస్తు బాధపడుతురటనుల్లా దేశభక్తులు కన్నుల పండగగా జరిగినాయి 75వ గణతంత్ర వేడుకలు చూడనికి వచ్చిండు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం కళాకారులకు ఇచ్చింది పెద్ద తాంబూలం దేశభక్తి సాటుకున్నాడు ఆటోవాలా రూపాయికే తిప్పిండు దినమంతా రెట్టింపు పైసలకు పడ్డరు జనాలు కకృతి యాపోడు పెట్టిండు పెద్ద కుచ్చుటోపి ఇయ్యాల్టి మన ఖతర్నాక్ వార్తలు రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం అంతవరకు నమస్తే.